సార్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు భవిష్యత్ తరాల గురించి చూసుకుంటే మీరు అన్నట్టు ఒక సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఆల్రెడీ ట్రావెల్ చేసి ఉంటారు సిమిలర్గా ఆయనతో. మాలాగా మిలేనియన్స్ కూడా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పాలనను చూసాము. ఇక్కడ ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిన తర్వాత 2014 to 19 అంటే ఇప్పుడు 18 years ఉన్న వాళ్ళు వచ్చేసి అప్పుడు వెరీ చిన్నపిల్లలు అయి ఉంటారు. వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఈ జెన్జీ ఎలా ఉన్నారంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోరుకుంటున్నారు. వాళ్ళకి ఈయన ఈ లాంగ్ రన్లో డెవలప్మెంట్ కానివ్వండి, ఈ దూరదృష్టి వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుంది, బాబు గారు దీన్ని ఎలా కన్వే చేయగలరు వాళ్ళకి? అంటే ఇది ఒకళ్ళు కన్వే చేయగలరమ్మా. ఇప్పుడున్న జంజీ తరం ఏదైతే ఉందో ఈ ప్రాపంచిక మార్పులు ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన చుట్టుపక్కల ఉన్న సమాజంలో జరిగే మార్పుల్ని వారు ఎప్పటికప్పుడు గ్రహిస్తారు, తదనుగుణంగా వాళ్ళు స్పందించగలరు. అయితే ఇప్పుడున్న తరానికి మీరు అన్నట్టుగా బాబు గారి ఇంతకు ముందు పాలన కానీ ఆయన భావజాలం అనేది చాలా మంది అప్పటి తరానికి కూడా బాబు గారు ఒక రాజకీయ నాయకుడు కానీ ఇది కానీ తెలుసు, కానీ ఆయనలో చాలా పార్శ్యాలు దాగి ఉన్నాయి. వాటి ఆలోచనలు వింటే చాలా మంది ఆశ్చర్యపోతారు. అవన్నీ కూడా ఆలోచనలు అన్నీ కూడా ఈ పుస్తకంలో కొన్ని పొందుపరచడం జరిగింది. వాటిలో కొన్ని మీకు ఉదాహరణలు కూడా నేను చెబుతాను. అందుకని ఇప్పటి తరం అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి తరం కంటే కూడా ఇది ఇప్పుడు మీరు అన్నారు జెన్జీ అని, జెన్జీ గారు జెన్ బీటా జెన్ ఆల్ఫా ఇంకా ముందు తరాలకు కూడా ఇది తెలియాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనంత భావజాల పరంపర అనేది ఇప్పటి తరానికి ఒక పెద్ద బాల శిక్ష అనుకుంటే, ఈ 361 degrees పాలన అనేది భావితరాలకు ఒక చరిత్ర అవుతుంది. ఈ చరిత్రని భావితరాలకు అందించాలటం అనేది మన ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే మన గతంలో చరిత్రలో మన దేశానికి చాలా స్థానం ఉన్నా కానీ చాలామంది చరిత్రలు ఎవరికి అనుగుణంగా వాళ్ళు మార్చుకోవటం, కొన్ని చరిత్రలో ఆనవాళ్ళు కూడా లేకుండా పోయినాయి. ఉదాహరణకి మన భారతదేశం అప్పట్లో నేను పుస్తకాల్లో చదువుకున్న దాని ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వెళ్ళేటప్పటికి మన భారతదేశం ప్రపంచ సంపదలో మన భారతదేశం వాటా 33% ఉండేది. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి మళ్ళీ మనం బ్రిటిష్ పాలకుల చేతికి వచ్చేటప్పటికి అది 25% పోయింది. 25% నుంచి మనకి డెమోక్రటిక్ వచ్చి మన ఇండిపెండెంట్ ఇండియాకి వచ్చేటప్పటికి అది 4% వచ్చింది. అంటే ఆ సంపద అట్లా తరిగిపోతూ వచ్చింది. అప్పట్లో మరి అంత సంపద ఎందుకుంది, ఎట్లా సాధ్యమైంది అనేది చరిత్రలో ఎక్కడ రాదు. అలాగే ఇప్పుడు ఈ వర్తమానానికి వస్తే మన హైదరాబాద్ నగరం చూసామనుకోండి. హైదరాబాద్ నగరంలో విజన్ 2020 అని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు, ఆ విజన్ 2020 పెట్టినప్పుడు చాలామంది అవహేళన చేశారు. అసలు ఇది సాధ్యమయ్యేదా, ఈ కంప్యూటర్లో అన్నం పెడతాయా, ఇలాంటివి చేస్తే మా దేశంలో పిచ్చివాళ్ళు అంటారని కొంతమంది ఇట్లా చాలామంది అవహేళన చేశారు. అయినా కానీ ఆ విజన్ 2020 అనేది సాకారమైంది. సాకారం అవటం చూసి ఈ అవహేళన చేసిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి క్యూలు కట్టారు. కొంతమంది దేశాధినేతలు కూడా ఉన్నారు వాళ్ళల్లో. ఆ విజన్ 2020 సాకారం ఫలితంగానే ఈ రోజున మన తెలుగు జాతి మొత్తం ప్రపంచం అంతా కూడా విస్తరించగలిగింది. ప్రధానంగా హైదరాబాద్ నగరం అనేది ఒక ఆటో మోడ్లోకి మారింది. ఇండియా జీడిపిలో దాదాపు ఒక 4% వాటా హైదరాబాద్ నగరం నుంచే వస్తుందంటే ఏ స్థాయిలో అది అభివృద్ధి జరిగిందనేది మనం ప్రధానంగా గమనించాలి. అందుకని ఇప్పుడు ఈ విజన్ 2020 అట్లా విజన్ 2040 స్వర్ణాంధ్ర 2047 తర్వాత 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అని, P4తో పేదరిక నిర్మూలనని, తర్వాత ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ఔషధాల తయారీ పార్క్ పెట్టడం కానీ, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేయడం కానీ, అంతరిక్షాలకు పోయే ర్యాకెట్లు శాటిలైట్లు తయారు చేసే కేంద్రాలు పెట్టడం కానీ, తర్వాత క్వాంటమ్ వ్యాలీ, ఇలాంటివన్నీ కూడా అసలు సాధారణ పాలకులు ఎవరు కూడా ఊహకి అందని అలాంటి నిర్ణయాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారంటే ఇది ఖచ్చితంగా ఇది ఒక 30-40 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటి వరకు రాజకీయ కోణంలోనే చూసి ఉండొచ్చు. అంటే రాజకీయ పార్టీలు రకరకాల మన రాజకీయ వ్యవస్థలో ఉంటున్నాం కాబట్టి ఆయన ప్రాతినిధ్యం వహించే తెలుగుదేశం పార్టీ అంటే పడని వాళ్ళు ఒక కోణంలో చూస్తారు, పార్టీల వాళ్ళు ఒక కోణంలో చూస్తారు. కానీ ఇది భవిష్యత్ తరాలకు మాత్రం ఇది ఖచ్చితంగా ఇది ఒక చరిత్రగా మిగిలిపోవాలి అనే ఉద్దేశంతో ఇది అంతరించిపోకూడదు. ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి భావజాలాన్ని అందిపుచ్చుకొని ఇంకా కొంతమంది తయారై మన దేశానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలనేది ఒక ప్రధాన ఉద్దేశం అమ్మ. అందుకనే ఈ పుస్తకాన్ని ఈ భావజాల పరంపరని మనం అందరికీ కూడా మేము ఉచితంగానే ఇది అన్ని భారతీయ భాషల్లో ప్రచురించి ఇది అందరికీ అందజేయాలని దాన్ని నిర్ణయించడం జరిగిందమ్మా.